#AskDrJohnwatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రవి గౌడ సార్, ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. రోజు మీ వీడియోస్ అనేది తప్పకుండా చూస్తాను. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. సార్ నాకు ఒక డౌట్, ప్లీజ్ క్లియర్ చేయండి. జిఎఫ్సి ఆర్ పిఆర్పితో వచ్చిన హెయిర్ పర్మనెంట్గా ఉంటాయా లేదా నాన్ పర్మనెంటా? ప్లీజ్ రిప్లై. మీకు ఒక నార్మల్ హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంది అనుకుందాం. అది సింపుల్ టిలోజన్ ఎఫ్లూయం కావచ్చు, లేదా స్ట్రెస్ వల్ల హెయిర్ లాస్ కావచ్చు, లేదా న్యూట్రిషన్ తక్కువ అవడం వల్ల, క్రాష్ డైటింగ్ వల్ల, వాట్ ఎవర్, ఫర్ ఎనీ రీజన్స్ అదర్ దాన్ బాల్డ్నెస్ లేదా జెనెటిక్ హెయిర్ ఫాల్ కాకుండా వేరే ఏ రీజన్ వల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ వచ్చింది, ప్రాపర్గా మెడికేషన్తో మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు పిఆర్పి కానీ జిఎఫ్సి కానీ చేస్తే ఆ వచ్చే హెయిర్ మీకు పర్మనెంట్గా ఉంటాయి. అలా కాకుండా మీకు బాల్డ్నెస్ వస్తుంది అనుకుందాం. అటువంటప్పుడు అది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బాల్డ్నెస్ అనుకోండి. అటువంటప్పుడు పిఆర్పి కానీ జిఎఫ్సి కానీ మీకు బాగానే హెల్ప్ఫుల్ ఉంటాయి అండ్ వాటితో వచ్చే హెయిర్ కొంచెం లెంత్ కూడా గ్రో అవుతాయి. అదే లేట్ స్టేజెస్ ఆఫ్ బాల్డ్నెస్లో పిఆర్పి జిఎఫ్సి పెద్దగా ఉపయోగపడవు. సిచ్యువేషన్ ఏదున్నా మీది ప్రాబ్లం కనుక బాల్డ్నెస్ అనుకోండి, జెనెటిక్ బాల్డ్నెస్ అనుకోండి, అటువంటప్పుడు మాత్రము పిఆర్పి కానీ జిఎఫ్సితో కానీ వచ్చిన జుట్టు పర్మనెంట్గా ఉండదు. అది మళ్ళీ డిఎస్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల క్రమక్రమంగా మినియేచరైజ్ అయిపోతూ ఉంటుంది, అంటే చిన్నగా అయిపోతూ ఉంటుంది. గంధమాల శ్రీనివాస్ సార్ నమస్కారం. తలకి దెబ్బ తగిలిన చోట వెంట్రుకలు రావడం లేదు, అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చా? లక్షణంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి చిన్నప్పుడు తలకి ఇలా సైడ్కో లేకపోతే తల వెనకాలను చాలా చోట్ల దెబ్బలు తగులుతూ ఉంటాయి. చిన్నప్పుడు ఒకవేళ అవకాశం ఉంది అంటే కుట్లు వేస్తారు, అవకాశం లేనప్పుడు కుట్లు వేయకుండా అలాగే వదిలేసినా కూడా అది మానిపోతుంది. కానీ ఇలా పెద్దగా గ్యాపింగ్ వస్తుంది, ఆ స్కార్ గేపింగ్ అంటారు. అలా గేపింగ్ రావడం వల్ల ఆ మధ్యలో ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయిపోయి అది తెల్లగా కనిపిస్తుంది అండ్ దట్ ఏరియా ఈజ్ కంప్లీట్లీ డివైడ్ ఆఫ్ హెయిర్. అంటే ఆ ఏరియాలో హెయిర్ ఫాలికల్స్ కానీ హెయిర్ అటువంటివి ఉండవు. గుండు చేపించినప్పుడు అవి క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. అటువంటి చోట కనుక హెయిర్ రావాలి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని హెయిర్ తెప్పించుకోవచ్చు. ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే మనం పెట్టిన హెయిర్ అన్నీ మొలవకపోవచ్చు, బట్ ఎంతో కొంత హెయిర్ అయితే తప్పకుండా గ్రో అవుతుంది. వర్మ రెబెల్ సార్, ఐ హ్యావ్ రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ ఆన్ మై స్కాల్ప్ మీద రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ వస్తుందా అంటే ఎస్ వస్తుంది. కామన్గా మనం రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్స్ థైస్ మధ్యలో కానీ లేకపోతే గ్రాయిన్ రీజన్లో కానీ లేకపోతే వేస్ట్ రీజన్లో అంటే బెల్ట్ పెట్టుకునే ఏరియాస్లో లేదా ఆర్మ్ పిట్స్లో ఇక్కడ గమనిస్తూ ఉంటాం. విపరీతమైన స్వెట్ ఉన్నప్పుడు ఇలా వస్తుంటుంది. ఎవరికైతే అన్కంట్రోల్డ్గా ఇలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ రిపీట్ అవుతూ ఉన్నప్పుడు లేదా ఎవరికైతే తలలో విపరీతంగా స్వెట్ వచ్చినప్పుడు తలలో కూడా రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని మనం టీనియా క్యాపిటిస్ అంటాం. ఇటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సింపుల్ షాంపూస్తో కానీ సింపుల్ క్రీమ్స్తో కానీ ఇది ట్రీట్ అవ్వదు. ప్రత్యేకించి దీనికంటూ యాంటీ ఫంగల్ మెడికేషన్ వాడవలసి వస్తుంది. అది ఫ్లూకనజోల్ కావచ్చు, గ్రీజోఫల్విన్ అనే ఇంకొక టాబ్లెట్ వస్తుంది, లేదా ఇట్రకొనజోల్ కావచ్చు, కొన్నిసార్లు కెటకొనజోల్ కూడా కావచ్చు. అంటే మీ స్కాల్ప్లో ఉన్న ఫంగస్ని ఐడెంటిఫై చేసి దానికి KOH అనే టెస్ట్ చేస్తాం, అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ వెట్ మౌంట్ అంటాం. ఆ పొట్టుని తీసుకొని మైక్రోస్కోప్ కింద చూసి ఎటువంటి ఫంగస్ కనుగొని దాన్ని బట్టి మీకు ఎప్పుడైతే మెడికేషన్ ఇస్తామో ఆ రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ తప్పకుండా ట్రీట్ అవుతుంది. ప్రత్యేకించి మీరు అదే పనిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇది ఈజీగా ట్రీటబుల్ కండిషన్.